మనకు వేస్ట్ వాటరు 2 రకాలు ఉంటాయి అన్నట్టు. ఒకటి బ్లాక్ వాటరు, రెండోది గ్రే వాటరు. ఈ బ్లాక్ వాటర్ అనేది టాయిలెట్స్ నుంచి వస్తుంది. ఇక్కడ మనం వాడుతున్న టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ కాదు, కిచెన్లోంచి బాత్రూంలోంచి వచ్చే వేస్ట్ వాటరు. దాన్ని గ్రే వాటర్ అంటారు, కిచెన్ అండ్ బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్ని. సో ఆ గ్రే వాటర్ని మేము ఇట్లా 2-3 సంపులు క్రియేట్ చేసినాం అన్నట్టు. ఇక్కడ క్రియేట్ చేసినంటే ఫిల్టర్ బెడ్ సిస్టమ్ ఇది బేసిక్గా. సో ఈ ఫిల్టర్ బెడ్స్లో దాదాపు ఇక్కడ 6 లెవెల్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఈ 2 లెవెల్స్ గ్రావెల్ ఉంటాయి, ఈ 2 లెవెల్స్ శాండ్ ఉంటాయి. ఆ లెవెల్లో బ్రోకెన్ బ్రిక్స్, ఆ లాస్ట్ లెవెల్లో చార్కోల్ ఉందన్నట్టు. సో దీంట్లో ఏమవుతుందంటే ఈ వాటర్ అంతా కూడా అక్కడ ఫ్యాకల్టీ క్వార్టర్ నుంచి మాకు ఒక 40 ఫ్లాట్స్ ఉన్నాయి అన్నట్టు 2 అపార్ట్మెంట్స్లో. ఈ 40 ఫ్లాట్స్ నుంచి వచ్చే బాత్రూమ్ కిచెన్ వాటర్ అంతా కూడా ఈ ఎస్సిపి నుంచి డైవర్ట్ చేస్తాం అన్నట్టు. డైవర్ట్ చేసి తీసుకొచ్చి ఈ ఫిల్టర్ బెడ్లోకి ఇస్తాము. ఈ ఫిల్టర్ బెడ్లో పడిన వాటరు ఈ 2వ ఫిల్టర్ బెడ్లోంచి పైకి లేస్తుంది, తర్వాత 3వ ఫిల్టర్ బెడ్లోకి పడుతుంది, తర్వాత 4వ ఫిల్టర్ బెడ్లోంచి పైకి లేస్తుంది, 5వ ఫిల్టర్ బెడ్లో పడుతుంది, అలా వెళ్తూ ఉంటుంది అన్నట్టు. సో ఈ సిస్టంలో ఆ ద్వారా వెళ్ళేటప్పుడు జనరల్గా అంటే డొమెస్టిక్ సీవేజ్లో మనకు సోప్స్, డిటర్జెంట్స్, ఆయిల్స్ ఇవి ఉంటాయి అన్నట్టు. సో వాటిని ఫిల్టర్ చేసి వాడుతుంటాము. సో ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఆ సంప్లో కలెక్ట్ అవుతాయి రోజు నీళ్ళు. దాదాపు ఇది 40,000 లీటర్స్ సంపు. మాకు అరౌండ్ 10,000 to 15,000 లీటర్స్ పర్ డే వస్తుంది అన్నట్టు. సో ఈ 10,000 లీటర్స్ 10-12 ఆప్టిమమ్గా ఒక 12,000 లీటర్స్ వస్తున్నాయి ఇప్పుడు డైలీ. సో ఆ వాటర్ని ఈ చుట్టూ ఉండే పొలం దాదాపు ఒక 3 acres ల్యాండ్ ఉంది ఇదంతా. ఈ 3 acresలో మాకు దానిమ్మ, నిమ్మ, బత్తాయి, మామిడి, జామ, సపోటా, బొప్పాయి, ఇంకా కూరగాయలు ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నట్టు. సో వీటన్నిటికీ నాన్ కాంటాక్ట్ యూజ్ అన్నట్టు, అంటే మనిషికి తగలకుండా, చేతికి తగలకుండా చేసేటువంటి వాటిని హార్టికల్చరల్ క్రాప్స్ మాత్రమే వాడుతున్నాం ప్రస్తుతానికి వాటర్తో. సో జనరల్గా కాంటాక్ట్ యూజ్ అనేది ఫ్రెష్ వాటర్ని యూజ్ చేస్తాం. నాన్ కాంటాక్ట్ యూజ్కి వాటర్ పర్మిటెడ్ కాబట్టి హార్టికల్చర్ క్రాప్స్కి వాడతాము. జనరల్గా అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక 5 members ఉన్నారంటే యూజువల్గా దాదాపు 600 లీటర్స్ నుంచి 1,000 లీటర్స్ వాటర్ యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళంటూ. మనకు అప్రాక్సిమేట్గా 400 లీటర్స్ నుంచి 500 లీటర్స్ వేస్ట్ వాటర్ని ఒక ఫ్యామిలీ జనరేట్ చేస్తుంది. సో ఆ ప్రకారంగా ఆ వాటర్ని మనం ఇప్పుడు 500 లీటర్స్ ఒక ఫ్యామిలీ అనుకోండి. ఆ 500 లీటర్స్లో దాదాపు మీరు 50 ప్లాంట్స్ని ఈజీగా సపోర్ట్ చేయొచ్చు అన్నట్టు. సో ప్రతిరోజు 50 ప్లాంట్స్కి 10 లీటర్ల నీళ్ళు మనం ఇవ్వగలం అన్నట్టు. సో ఈ నీళ్ళని ఆ సోప్స్, డిటర్జెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ చెట్లకి అన్ని చెట్లు తట్టుకోలేవు. అంటే అన్ని మెథడ్స్లో కూడా ఇది పనిచేయదు అన్నట్టు. ఆ సాయిల్ని బట్టి, ఆ ప్లాంట్ రకాన్ని బట్టి, సీజన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇది 100% క్లీన్ చేస్తుందా, ఫిల్టర్ చేయగలుగుతుందా సోప్స్, డిటర్జెంట్స్ అంటే నాట్, కానీ చాలా వరకు చేయగలుగుతుంది. సో మిగిలిన ఫిల్టరేషన్ సిస్టమ్ ఏం చేస్తున్నామంటే మేము ఇక్కడ ఈ మల్చింగ్, వేస్ట్ కోకోనట్స్ అన్ని తీసుకొచ్చి ఆ కింద ఫిల్టర్ బెడ్, ఇక్కడ ఒక ఫిల్టర్ బెడ్ క్రియేట్ చేస్తున్నాం, వికింగ్ బెడ్ అంటారు దాన్ని. సో ఆ ఫిల్టర్ బెడ్లోను తర్వాత పైన చేసే మల్చింగ్లోను పట్టినప్పుడు ఈ సోప్స్, డిటర్జెంట్స్, ఆయిల్స్ వీటన్నిటిని కూడా నెక్స్ట్ లెవెల్లో అది ఫిల్టర్ చేసుకుంటుంది అన్నట్టు. తర్వాత ఈ సాయిల్లో ఎక్కువ మొరం ఉంటుంది, నీళ్ళని పట్టుకోదు కాబట్టి స్టాగ్నేషన్ ఉండదు. కాబట్టి ఈ సోప్స్ అవి నిలబడిన వాటర్ ఉన్నప్పుడు రూట్స్కి కొంచెం హార్మ్ఫుల్, సఫకేషన్ జరుగుతుంది అన్నట్టు. అదే హెవీ సాయిల్, బ్లాక్ సాయిల్, క్లే సాయిల్ అయితే ఇట్లాంటి వాటర్తో సాయిల్ ప్రాపర్టీస్ కూడా చాలా డ్యామేజింగ్ ఉంటాయి కాబట్టి ప్లాంట్కి నాట్ పాసిబుల్. బట్ ఈ సాయిల్స్కి ఈ వాటర్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఒక లెవెల్లో ఇక్కడికి ఫిల్టర్ అవుతుంది, 2వ లెవెల్లో అక్కడ ఒక ఫిల్టర్ సిస్టమ్ క్రియేట్ చేసినాము. సో అక్కడ ఈ ఫిల్టర్ మల్చింగ్ కానీ కింద వికింగ్ బెడ్ క్రియేట్ చేసినప్పుడు ఈ సోప్స్, డిటర్జెంట్స్ జనరల్గా సల్ఫేట్స్, ఫాస్ఫేట్స్ ఉంటాయి. ఈ సల్ఫేట్స్, ఫాస్ఫేట్స్ ఆ బయోమాస్ పట్టుకొని అది తొందరగా డీకంపోజ్ అయ్యి మంచి న్యూట్రియంట్ మెటీరియల్గా కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లో జనరేట్ అయ్యే ఈ గ్రే వాటర్ని కొంచెం బయలాజికల్ ప్రాసెసెస్ ద్వారా, ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఎకో ఫ్రెండ్లీ, ఎక్కువ ఒకసారి ఎస్టాబ్లిష్ అయిందంటే ఎప్పటికీ రన్ అవుతుంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం చూసినది ఏంటంటే ఈ ఫిల్టర్ బెడ్ సిస్టము నెక్స్ట్ లెవెల్లో ఫైటో రెమిడియేషన్ అని వెట్లాండ్స్ కన్స్ట్రక్ట్ చేసి ఆ వెట్లాండ్స్ ద్వారా ఒక 3-4 లెవెల్స్ కానీ ఫిల్టర్ చేయగలిగినామంటే అది నియర్ పాటబుల్ వాటర్ వస్తుంది అన్నట్టు. సో ఈ బయోమాస్ ఏది ఈ గ్రే వాటర్గా యూస్ చేసుకుంటాం, ఆ బయోమాస్ని బయోమాస్ ప్లేస్లో యూస్ చేసుకుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే చాలా బెనిఫిట్స్ మల్టిపుల్గా ఎన్విరాన్మెంట్కి.
కూరగాయలు ప్రొడ్యూస్ అవుతాయి, సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్ కంటెంట్, కిచెన్ రిఫ్యూజ్ కానీ దాన్ని తీసుకొచ్చి కంపోస్ట్ చేస్తాం. ఇక్కడ కంపోస్ట్ చేస్తాం, కూరగాయలు పండ్లు పండిస్తాం. ఈ కూరగాయలు తీసుకెళ్ళి మెస్సెస్కి హౌసెస్కి ఇస్తాం అన్నట్టు. సో ఈ ఫిల్టర్ బెడ్స్లో దాదాపు ఈ ఫిల్టర్ బెడ్ దాదాపు 10 అడుగుల డెప్త్ ఉన్నది. ఆ డెప్త్లో నింపుకొచ్చినాం అన్నట్టు. ఈ నీళ్ళు ఓవర్ఫ్లో అవుతున్నాయి కదా. సో ఇక్కడ ఈ జంప్ గడ్డి ఒక ఎక్స్పెరిమెంటల్గా వేసినాం అన్నట్టు. అంటే సర్వైవ్ అవుతుందా లేదా అని చూస్తే, ఒకవేళ సర్వైవ్ అయిందంటే ఈ రూట్ సిస్టమ్ అంతా కూడా ఈ దీంట్లో నుంచి వచ్చే సో ఈ ఎకో సిస్టంలో ఏమవుతుంది, ఈ జంపు గడ్డి ఇలాంటి సిమిలర్ స్పీషీస్ అన్నట్టు ఏవైతే ఈ వాటర్లో పెరుగుతున్నాయో అట్లాంటి స్పీషీస్ తీసుకొచ్చి వాటితో రెమిడియేట్ చేయడం, ఈ చుట్టుపక్కల మస్కిటో స్పీడ్ కాకుండా ఇట్లాంటి స్పీషీస్ వేయడం. ప్లస్ ఇది పెరుగుతుంది కాబట్టి ఈ గడ్డిని ఇంకొక రకంగా కూడా మనం మస్కిటో రిపెలెంట్గా వాడుకోవచ్చు. మా ఆవులు తింటాయి, పశువులు తింటాయి, పశువులకి వేయచ్చు.